నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీ చెట్టి అభిషిక్త వర్మ గారు, శ్రీమతి అనసూయాదేవి గారు అన్నదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి కసాపస గోత్రస్య శ్రీ చెట్టి అభిషిక్త వర్మ గారి అనసూయాదేవి గారి కుమారుడు క్రీస్తు శేషులు డాక్టర్ సి అభినందన్ దత్తు చెట్టి గారి జన్మదినం సందర్భంగా మరియు ఈరోజు సత్యసాయి బాబా పూజతో మరియు ఉదయం అల్పారం, రాత్రి మరియు సాయి పూజతో అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. ఒకరోజు ఉదయం టిఫిన్తో మరియు ఈరోజు నైట్ డిన్నర్తో ఈ అన్నదాన కార్యక్రమం చేస్తున్నందుకు మరియు శ్రీ చెట్టి అభిషిక్త వర్మ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే ఈరోజు క్రీస్తు శేషులు డాక్టర్ సి అభినందన్ దత్ గారికి మరి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారికి నమస్సుమాంజలి. అలాగే మరియు అలాగే సత్యసాయి బాబా గారికి అత్యంత కృతజ్ఞతలు తెలుపుతూ వారికి పాదాభివందనం చేస్తూ మరియు అలాగే బాబా గారికి అత్యంత కృతజ్ఞత తెలుస్తూ పాదాభివందనం చేస్తూ మరియు బాబా గారి ఆశీస్సులు మరియు చెట్టి అభిషిక్త వర్మ గారికి, శ్రీమతి అనసూయాదేవి గారి కుటుంబ సభ్యులందరికీ ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బాబా గారి దీవెనలు మరియు బాబా గారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, క్రీస్తు శేషులు డాక్టర్ సి అభినందన్ దత్ గారికి మరి నమస్సుమాంజలి తెలుపుతూ వారి కోసం ఒక 2 మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి, ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, మంచితనానికి మారు పేరుగా కలమషమెరుగని మంచి మనసుతో ఆప్యాయతనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ, క్రీస్తు శేషులు డాక్టర్ సి అభినందన్ దత్ గారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ శ్రీ చెట్టి అభిషిక్త వర్మ గారికి, శ్రీమతి అనసూయాదేవి గారికి, శిరీష గారికి, చిరంజీవి ప్రణీత్ ఆర్య గారికి, శ్రీదేవి గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు, దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి అనసూయాదేవి గారికి, శ్రీమతి శ్రీదేవి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ, మా ఆర్గనైజేషన్ కోసం 360 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘాయుష్మాన్ భవ. శ్రీ చెట్టి అభిషిక్త వర్మ గారు, శ్రీమతి అనసూయాదేవి గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు స్వీట్ గులాబ్ జామున్, అలాగే ఫ్రూట్ సలాడు, అలాగే ఫ్రూట్స్ అరటి పండ్లు, వెజ్ బగారా రైసు, అలాగే పన్నీర్ మసాలా, అలాగే పాలకూర పప్పు, సాంబారు. अन्नदाता सुखी भव, अन्नदाता अन्नदाता सुखी भव, सुखी भव, सुखी भव, सुखी भव।
సైదమ్మకి ఇచ్చాను ఇదిగో ఇటు ఇచ్చినా కదా నీకు ఇచ్చి